హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ సనత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते ఓం నమో భగవతే वासुदेवाय। వాసుదేవాయ. ओम ఓం नमो నమో भगवते భగవతే वासुदेवाय। వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनीताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। हरिनाम प्रभु की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం ఏ శ్లోకాల్లో ఉన్నాం? 17th 18th అయిపోయింది మాతాజీ. 19th స్టార్ట్ చేయాలి మన గారు. 19 స్టార్ట్ చేయాలా? ఓకే, 17th 18th ఎవరైనా రీక్యాప్ చేస్తారా? చెప్పనా మాతాజీ? చెప్పండి. 17th ఏం చెప్పారంటే ఒక బ్రహ్మదేవుని యొక్క కాల పరిమాణం అనేది చెప్పారు. 1000 మహాయుగాలు అయితే ఆయనకు ఒక రాత్రి, 1000 మహాయుగాలు అయితే ఒక పగలు అని చెప్పి మొత్తం ఆయన ఆయుష్ 311 కోట్ల 311.04 లక్షల కోట్ల భూ సంవత్సరాలు అని ఒకటి చెప్పారు. తర్వాత బ్రహ్మదేవుని పగటి సమయమందు సృష్టి అంతా కూడా వ్యక్తమవుతుంది, రాత్రి సమయంలో అవ్యక్తమవుతుంది అని చెప్పారు. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ మీరు చెప్తారా? ఏమైనా యాడ్ హరే చేస్తారా? కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. సో ఇది మనం బ్రహ్మదేవుని కాల పరిమితితో పాటు అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది అనేది ప్రాణోదక సాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చిన సాయి వేద గ్రంథాల్లో ప్రతి సృష్టి వచ్చింది. ఆ ప్రతి సృష్టిలోని బ్రహ్మ ఉన్నారు కాబట్టి ఆ బ్రహ్మ అధ్యాయం గురించి కూడా తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మన ఈ చాప్టర్ పేరేంటి? ఈ అధ్యాయం పేరు? అక్షర పరబ్రహ్మ. అక్షర పరబ్రహ్మ. డిటైనింగ్ ద సుప్రీం అని కూడా అంటారు. ఇది నాకు తెలుగులో లేదు, బట్ నేను ఈ అధ్యాయంలో మనం ఏమేం భగవత్ప్రాప్తి చదువుకున్నాం తెలుగులో ఒకసారి. ఏం ప్రభు?
భగవత్ ప్రాప్తి అని కూడా ఉంది మాతాజీ అధ్యాయం. భగవత్ ప్రాప్తి అని కూడా ఉంది. అవును, కరెక్ట్. సో అటైనింగ్ ద సుప్రీం. అయితే మనం మీరు ఈ చాప్టర్ లో ఏమేమి నేర్చుకున్నామంటే, ఆ, మనకి మొదటి 4 శ్లోకాల్లో అర్జునుడు అడిగిన ప్రశ్నలకి కృష్ణుడు ఆన్సర్స్ ఇస్తారు. ఫోర్త్ శ్లోక వరకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు, కానీ లాస్ట్ ఒక క్వశ్చన్ మాత్రం చాప్టర్ అంతా చెప్తారు, అది ప్రయాణకాలే గురించి. ఇంకా 5 నుంచి 8 వరకు భగవంతుని, మన కృష్ణుని ప్రయాణ కాలంలో అంటే మరణ సమయంలో ఎలా గుర్తుంచుకోవాలో చెప్తారు. అండ్ యోగమిశ్ర భక్తులు ఎలా గుర్తుంచుకుంటారని 9 నుంచి 13 వరకు చెప్తారు. యోగమిశ్ర భక్తులు అంటే మనం ఆ ఈ యోగా గురించి చెప్పుకున్నాం కదా. ఆ, అష్టాంగ యోగా, ఇంకా ఇంకోటి ఏం చెప్పుకున్నాం, షట్చక్ర యోగా. షట్చక్ర యోగా షట్చక్ర గురించి కూడా చెప్పుకున్నాం. భక్తులు ఎలా ఎలా గుర్తుంచుకుంటారు, వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు, అవి కూడా కృష్ణ చెప్పారు మనకి. ఇంకా 14 నుంచి 16 వరకు ఏం చెప్పారంటే కేవల భక్తి వాళ్ళు, అంటే కేవల భక్తి భక్తులు ఎలా గుర్తుంచుకుంటారు భగవంతుని ప్రయాణ కాలంలోనే చెప్పారు. ఇంకా 17 నుంచి 22 వరకు ఏం చెప్తున్నారంటే మెటీరియల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్, భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచానికి డిఫరెన్స్ ఏంటి చెప్తున్నారు అనమాట. ఆ రెండిటికి వ్యత్యాసం ఏంటని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ లో 23 నుంచి 28 వరకు ఏం చెప్తారంటే ఇవన్నీ చెప్పాను కరెక్టే, కానీ భక్తి యోగ, ప్యూర్ భక్తి అనేది అన్నిటికన్నా గొప్పది అని కృష్ణ చెప్తారనమాట మనకి. మనం భగవంతుణ్ణి చేరుకోవాలంటే దానికి సులభమైన అత్యుత్తమమైన మార్గం ఏంటంటే భక్తి యోగా అని కృష్ణ ఈ చాప్టర్ లో కంక్లూడ్ చేస్తారనమాట. సో మొత్తం ఫ్లో ఇదన్నమాట, చాప్టర్ ఫ్లో. అర్జునుడు అడిగిన క్వశ్చన్స్ కి కృష్ణుడు ఆన్సర్స్ చెప్తున్నారు. లాస్ట్ క్వశ్చన్ కి ఎక్కువగా ఎలాబొరేట్ గా ఆన్సర్ చేస్తున్నారు అనమాట, మొత్తం డీటెయిల్డ్ గా చెప్తున్నారు అనమాట. ఆ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రయాణ కాలంలో భగవంతుని ఎలా గుర్తుంచుకోవాలి, భగవంతుని ఎలా చేరుకోవాలి, అండ్ కృష్ణ రకరకాల భక్తులు ఎలా చేరుకుంటారు, అన్నిటికన్నా సులభమైన మార్గం ఏది అనేది ఈ చాప్టర్ లో చెప్తున్నారు అనమాట. సో 18th వరకు మనం ఆ, అలా చూసాము. ఇప్పుడు మనకి 17th to 22nd లో మనకి ఏం చెప్తున్నారంటే భౌతిక ప్రపంచం ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచం ఏంటి అని చెప్తున్నారు. దాంట్లో భాగంగా మనకి బ్రహ్మ ఆయుర్దాయం గురించి, ఆయన గురించి కూడా మనకి చెప్తున్నారు, లోకాల గురించి కూడా చెప్తున్నారు. ఆ అంటే మనకి ఏంటి డిఫరెన్స్, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటంటే మెటీరియల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ లో డిఫరెన్స్ అనేది మనకి 17th to 22nd శ్లోకాల్లో మనకి కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు. ఏం చెప్పారు, బ్రహ్మ లైఫ్ టైం గురించి చెప్పారు. అంటే మహావిష్ణు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి మనకి చాలా ఆ, ఇవన్నీ క్రియేట్ అవుతాయి, బ్రహ్మాండాలు క్రియేట్ అవుతాయి అని చెప్పారు కదా. అంతేనా, గుర్తుందా? ఎస్ అంతే మాతాజీ. అవును కోటాది కోట్ల మాతాజీ. బ్రహ్మాండాలు వస్తాయని చెప్పారు. మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు ఆయనలో కలిసిపోతాయి అన్నమాట. అన్ని ఒక లోపలికి ఒక బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడు 14 లోకాలను సృష్టిస్తాడు కదా. మన భూమి మధ్యలో ఉంటుంది, పైన అవును 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయి. అవి అన్ని బ్రహ్మదేవుడు సృష్టిస్తారనమాట. ఒక బ్రహ్మాండం అంటే బ్రహ్మ జీవిత కాలం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుందన్నమాట ఆ బ్రహ్మాండం. బ్రహ్మ జీవితం అంటే మహావిష్ణువు ఒక్క ఊపిరి తీసుకోవడం అనమాట. ఒక ఊపిరి తీసుకుని ఒక ఊపిరి వదిలే టైం అంతా బ్రహ్మ జీవితం. కానీ ఆ బ్రహ్మ జీవితం మన క్యాల్కులేషన్ లో ఎంత ఉంటుంది, బ్రహ్మ 100 సంవత్సరాలు జీవిస్తారు, మన లెక్కలో 100 సంవత్సరాలు అంటే ఎంత, 1000 కోటాను చతుర్యుగాలు. కోట్లు. వెయ్యి ఆ, దివ్య యుగాలు. 311.04 వెయ్యి lakhs crore. యుగాలు 1000 వెయ్యి చతుర్యుగాలు అన్నమాట. యుగాలు మరి 1000 యుగాలు 1000 చతుర్యుగాలు, యుగాలు కాదు, 1000 చతుర్యుగాలు. చతుర్యుగాన్ని దివ్య యుగం అని కూడా అంటారు. దివ్య. చతుర్యుగాలు అంటే మనకి సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలన్నీ కలిపి అన్నమాట. కలియుగం ఆ 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. దానికన్నా డబల్ మనకి ద్వాపర యుగం ఉంటుంది, దానికన్నా 3 రెట్లు త్రేతాయుగం ఉంటుంది, దానికన్నా 4 రెట్లు సత్యయుగం ఉంటుంది అనమాట. అవన్నీ కలిపి 1000తో గుణిస్తే ఎంత ఉంటుందో బ్రహ్మ ఒక్క రోజు అంత ఉంటుంది. అదే ఒక రాత్రి కూడా ఉంటుంది అనమాట. ఒక రోజు ఎంత ఉంటుందో ఒక రాత్రి కూడా అంత ఉంటుంది. సో మనకి ఆ కాలం చాలా పెద్దదన్నమాట, కానీ బ్రహ్మకి అది ఒకే ఒక రోజు. సో ఆ, దేవతలకి మనకి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే మనకి ఒక రోజు మన 6 నెలలు వాళ్ళకి ఒక రోజు అన్నమాట. మన 6 నెలలు ఒక నైట్ వాళ్ళకి. అంటే మనం ఒక సంవత్సరం కలిపితే వాళ్ళకి ఒక రోజు ఒక రాత్రి ఉంటుందన్నమాట దేవతలకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ భౌతిక ప్రపంచంలోనే చీమని తీసుకుందాం అనుకోండి, ఎన్ని ఎన్ని రోజులు బతుకుతుంది చీమ? క్షణాలు. మహా తెలీదు అయితే ఒక 2 రోజులు బతుకుతుంది. డేస్ డేస్ లెక్క ఉంటుంది. 24 days.
అంటే మొత్తం 24 డేస్ బతుకుతుంది, కానీ ఒక 2 రోజుల్లో చనిపోయే చీమలు చాలా ఎక్కువ ఉంటాయి. వాటికి అదే 100 సంవత్సరాలతో సమానం అన్నమాట. అంటే ఇప్పుడు పశువుల్ని తీసుకుంటే, అనిమల్స్ ని తీసుకుంటే అవి 15-20 సంవత్సరాలు బతుకుతాయి. వాటికే అది పూర్తి జీవితం అన్నమాట. దాంట్లోనే అవి ఆ, పుడతాయి, పెరుగుతాయి, పిల్లల్ని కంటాయి, అలా మొత్తం అన్ని వాళ్ళకి ఆ 15-20 సంవత్సరాల్లోనే వాటికి అది అయిపోతుంది అనమాట. అంటే ఎవరికి ఎలాంటి చైతన్యం ఉంటుందో టైం కూడా అలానే ఉంటుంది అనమాట. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భౌతిక ప్రపంచంలో చూసుకున్నా కూడా మనకి ఇష్టమైన వారితో టైం స్పెండ్ చేస్తే చ- తొందరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అదే ఇష్టం లేని వాళ్ళతో ఒక్క నిమిషం ఉన్నా కూడా యుగంలా అనిపిస్తుందా? అవును అవును. మాతాజీ. అనిపిస్తుంది అవును కదా. మాతాజీ. సో మన అనుభూతిని బట్టి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకునేదంటే బ్రహ్మ ప్రతిరోజు కొత్తగా సృష్టిస్తారు. సృష్టించినప్పుడు 14 లోకాలు సృష్టిస్తారు. ఆ 14 లోకాల్లో 84 లక్షల జీవరాశుల్ని సృష్టిస్తారు. రాత్రి అవ్వగానే అవి మహావిష్ణు శరీరంలోకి కలిసిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు బ్రహ్మ పొద్దునంతా క్రియేట్ చేస్తున్నారు, రాత్రి అంతా నాశనం ఎందుకు అవుతుంది? తెలియదు మాతాజీ. లేదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకున్న ఒక ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి. రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు కదా ప్రభుజీస్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అన్ని అంటే మనం వెళ్ళేసరికి లైట్లు, ఫ్యాన్లు అన్ని ఆన్ చేసి ఉంటాయి. కానీ మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మన సిస్టమ్ ఆన్ చేసుకుంటాం, పని స్టార్ట్ చేస్తాము, అన్ని వస్తువులన్నీ కరెక్ట్ గా పెట్టుకుంటాము, ఫైల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ సెట్ చేసుకుంటాము. ఇంకా సాయంత్రం అవగానే ఏం చేస్తాం? అవన్నీ క్లోజ్ చేస్తామా లేదా? అవును అవన్నీ మాతాజీ. మూసేసుకొని ఎస్ చక్కగా మాతాజీ. సర్దుకొని లైట్లన్నీ ఆపేసి మొత్తం క్లోజ్ చేసుకొని వస్తాం కదా. అలానే బ్రహ్మకి కూడా ఇది ఒక డ్యూటీ అన్నమాట. సృష్టించడం అనేది ఒక డ్యూటీ ఆయనది. సో పగలంతా ఆయన డ్యూటీ చేస్తారు, నైట్ అవ్వగానే ఆయన క్లోజ్ చేసేస్తారు అనమాట. సో అలా మనకి భౌతిక ప్రపంచం ఎప్పుడూ అలా అవుతూ ఉంటుందని చెప్తున్నారు అనమాట. కానీ మనం ఈ బ్రహ్మ ఒక్క రోజులో మనం ఎన్నో సార్లు పుడతాం అనమాట. కోటి సార్లు పుడుతూ ఉంటాం అనమాట. ప్రతిసారి మనం పుట్టేది మన కర్మల్ని బట్టి. మంచి పనులు చేస్తే మనకి ఉన్నత జన్మ అనేది వస్తుంది. పాపం చేసుకుంటే మనకి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు ఉన్నాయి కదా, వాటిల్లో జన్మిస్తాం అన్నమాట. మంచి పనులు చేసుకుంటే, మంచి కర్మ చేసుకుంటే మనకి భూమి మీద ఇంకా పై లోకాల్లో పుట్టే అవకాశం అనేది వస్తుంది అనమాట. కానీ ఇలా జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? భక్తి భక్తి చేయాలి. గోలోకం కాదు. కరెక్ట్ గా చెప్పారు ప్రభు. భక్తి సో చేయాలి భక్తి మాతాజీ. చేస్తే మనకి భగవంతుని ధామానికి వెళ్తాం అన్నమాట. సో భగవంతుని ధామానికి, ఆధ్యాత్మిక లోకానికి, ఇంకా మెటీరియల్ లోకానికి ఏం డిఫరెన్స్ ఉందనేది మనకి ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ. సో 19th శ్లోకం ఒకసారి రిసైట్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. భూతగ్రామ స ఏవాయం భూతగ్రామస్య ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్ర్యాగమే వశః పార్థ రాత్ర్యాగమే రాత్ర్యాగమే వసః పార్థ ప్రార్థ ప్రభవత్యః హరాగమే. ప్రభవత్యహరాగమే. రాగమే. భూతగ్రామః స ఏవాయం భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. భూత్వా 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 ప్రలీయతే. ప్రలీయతే. రాత్ర్యాగమే వశః పార్థ రాత్ర్యాగమే వసః పార్థ పార్థ ప్రభవత్యః రాగమే. ప్రభవచ్చహరాగమే. హరాగమే. భూతగ్రామః స ఏవాయం భూతగ్రామః భూతగ్రామః స స ఏవాయం ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. భూత్వా 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 ప్రలీయతే. రాత్ర్యాగమే వశః పార్థ రాత్ర్యాగమే రాత్ర్యాగమే వసః వసః పార్థ ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః ప్రభవచ్చహరాగమే. రాగమే. పావని మాతాజీ మీరు శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసః పార్థ
ప్రభవత్యహరాగమే. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. ఈశ్వరరావు ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. కల్పన మాతాజీ అనువాదం చదవండి. మాతాజీ దండోత్ ప్రణామ్. అతను బ్రహ్మదేవుని పద సమయం ఆరంభమైనప్పుడు జీవులందరూ మరణమై వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వివశులై నిలిచింతురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. భాష్యం ఎవరు చదువుతారు? మాతాజీ చదువుతాను నేను మాతాజీ. చదవండి Next చదువుతాను మాతాజీ. చదవండి ప్రభు. భౌతిక జగం నందే నిలుచుటకు యత్నించు మందమతులు ఒకవేళ ఉన్నత లోకములను చేరినను నిశ్చలముగా తిరిగి ఈ భూలోకమునకే రావలసి వచ్చును. వారు బ్రహ్మదేవుని పగటి సమయమున భౌతిక జగమందలి ఊర్ధ అధోలోకములందు తమ కార్యములను చేయుచు బ్రహ్మదేవుని రాత్రి సమయము అరుదించగానే నశించిపోవుదురు. తమ కామ్య కర్మలకై వారు బ్రహ్మదేవుని పగటియందు పలు విధములైన దేహములను పొందినను అతని రాత్రి సమయమున ఎటువంటి దేహము లేకుండా విష్ణువు యొక్క దేహమందు నిలిచియుండి తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే మరల వ్యక్తమగుచుందురు. భూత్వా భూత్వా ప్రలీయతే పగటి యందు వ్యక్తమై రాత్రి యందు మరల నశింతురు. చివరికి బ్రహ్మదేవుని ఆయుష్ తీరినంతనే వారందరూ నశించిపోయి కోట్లాది సంవత్సరములు అవ్యక్తమందు నిలిచిపోవుదురు. తిరిగి బ్రహ్మదేవుడు జన్మించగానే వారును మరల వ్యక్తమగుదురు. ఆ విధముగా వారు భౌతిక జగత్తు మాయచే మోహితులగుదురు. కానీ కృష్ణ భక్తి రస భావనను స్వీకరించు జ్ఞానవంతులైన మనుజులు మాత్రము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను కృష్ణ నామ సంకీర్తనము చేయిసు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ఎందే మానవ జన్మము వినియోగింతురు. ఆ విధముగా వారు ఈ జన్మమునందే దివ్యమైన కృష్ణ లోకమును చేరి పునర్జన్మలు లేకుండా నిత్యానందు భాగులు కాగలరు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. మనకి కృష్ణ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? భూతగ్రామ సయేవాయం అంటున్నారు. అంటే అందరూ అందరూ భూతగ్రామ అంటే అందరూ లివింగ్ బీయింగ్స్ ఎవరైతే మన జీవులు ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మ బిగినింగ్ ఆయన రోజు మొదలైనప్పుడు సృష్టింపబడతారని చెప్తున్నారు. అది ఎప్పుడెప్పుడు జరుగుతుందంట? భూత్వా భూత్వా ప్రలీయతే అంటున్నారు. అంటే ఇది ఎప్పుడు ప్రతిరోజు జరుగుతూ ఉంటుందంట. అగైన్ అండ్ అగైన్ అని చెప్తున్నారు. భూత్వా భూత్వా అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుందంట. అంటే క్రియేషన్ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది, వైండింగ్ అప్ కూడా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అంటే సృష్టి ప్రళయం రెండు మళ్ళీ 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 జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ప్రతిసారి మనం మన బాడీస్ ని మన కర్మ ఆధారంగా తీసుకుంటూ ఉంటామంట. మనం మంచి కర్మలు చేస్తే మంచి శరీరాలు వస్తాయి. మనం పాప కర్మలు చేస్తే పాప శరీర అంటే లోయర్ స్పీషీస్ అంటే మన పాతాళ లోకాలు, లోయర్ ప్లానెటరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అతల వితల సుతల సాతల మహాతల పాతాళ లోకాలు, వాటిల్లో జన్మ అనేది వస్తుందని చెప్తున్నారు. కానీ భక్తి చేసుకుంటే మాత్రం భగవంతుడి దగ్గరికి వెళ్తామని మనం చెప్పుకున్నాము. ఇలా మనం చేసే పనులను బట్టి, కర్మల్ని బట్టి, మన యాటిట్యూడ్ ని బట్టి మనకి కొత్త కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మనం భక్తి చేసుకుంటే మనకి ఆధ్యాత్మిక శరీరం వస్తుంది, మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట. సో అది కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. భూత్వా భూత్వా ప్రలీయతే అంటున్నారు. ప్రతిసారి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. నిన్న శ్లోకం ఇవాళ శ్లోకం కొంచెం సిమిలర్ గానే ఉంటాయి మనకి. నిన్న శ్లోకంలో ఏం చెప్పారు? అవ్యక్తాద్వ్యక్తాయ ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయతే తత్రైవావ్యక్త సమ్యకే అని చెప్పారు. అంటే
బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభమైనప్పుడు జీవులందరూ అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితికి వస్తారు. అంటే మహావిష్ణు శరీరంలో ఉన్నప్పుడు అవ్యక్త స్థితిలో ఉంటాం అనమాట మనం. అక్కడ నుంచి వ్యక్త స్థితికి వస్తాం అనమాట. బ్రహ్మదేవుడి పగలు స్టార్ట్ అయినప్పుడు రాత్రి ప్రారంభం అవ్వగానే మళ్ళా అవ్యక్త మందు లీనమైపోతాం అనమాట. ఎలా అయితే మనం ఆఫీస్కి వెళ్ళి అన్ని ఓపెన్ చేసుకొని పని చేసుకున్న తర్వాత ఎలా క్లోజ్ చేసుకుంటామో అలానే బ్రహ్మదేవుడు కూడా అలానే చేస్తారు. అందరం మహావిష్ణు శరీరంలోకి కలిసిపోతాం అనమాట ప్రళయం వచ్చినప్పుడు. ఇంకా 19 లో ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుని పగటి సమయం వచ్చినప్పుడు జీవులందరూ మళ్ళా వ్యక్తం అవుతూ ఉంటారని చెప్తున్నారు. అది ఒక్కసారి జరగదు అంటున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? పగటి సమయం ఆరంభం అవ్వగానే అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితికి వస్తారని చెప్పారు. రాత్రి అవ్వగానే అవ్యక్త మందు మళ్ళా లీనమైపోతారని చెప్పారు. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? పగటి సమయం ప్రారంభమైనప్పుడు మళ్ళీ ఎప్పుడైతే పగలు వస్తుందో మళ్ళీ వ్యక్తం అవుతారని చెప్తున్నారు. రాత్రి అవ్వగానే నశించిపోతారని చెప్తున్నారు. అంటే మనం మహావిష్ణువు శరీరంలో కలిసిపోతామని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు అది మళ్ళీ జరుగుతూ ఉంటదని చెప్తున్నారు అనమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? భౌతిక జగత్తునందే కొనసాగటానికి ప్రయత్నించే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మందబుద్ధులు అని చెప్తున్నారు అనమాట. అంటే తెలివైన వాళ్ళు అంటే ఎవరు మరి? భక్తిలో ఉన్నవారు, భక్తి చేసుకునే వాళ్ళు, భగవంతుని గురించి తెలుసుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు అనమాట. వాళ్ళు మందబుద్ధులు ఏం చేస్తారంటే నేను ఈ పుణ్య కార్యక్రమం చేస్తే నేను స్వర్గానికి వెళ్ళి ఆనందించవచ్చు అనుకుంటారు. కానీ మళ్ళీ తిరిగి రావాలి. మనకి ఇప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ ఉన్నంత వరకే అది పనిచేస్తుంది అనమాట. మన మన కర్మ డిపాజిట్ ఎప్పుడైతే, మంచి కర్మల డిపాజిట్ ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళు మళ్ళా కిందకి రావాల్సిందే అని చెప్తున్నారు అనమాట. అలా బ్రహ్మదేవుని పగటి సమయంలో ఈ భౌతిక జగత్తు నందలి ఊర్ధ్వ లోకముల అధోలోకములందు తమ కార్యక్రమములు ప్రదర్శింపగలరని చెప్తున్నారు. అంటే పైలోకాలైనా కింద లోకాలైనా, ఊర్ధ్వ లోకాలు అంటే పైలోకాలు అనమాట. భూమి నుంచి పైన ఉండేవని ఊర్ధ్వ లోకాలు, కింద భూమి నుంచి కింద ఉండేవని అధోలోకాలు అనమాట. వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళు బ్రహ్మదేవుని పగలు సమయంలో వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ కార్యక్రమాలని ప్రదర్శిస్తారని చెప్తున్నారు. కానీ బ్రహ్మదేవుని రాత్రి అవ్వగానే వాళ్ళందరూ నశించిపోతారని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు? వారు తమ భౌతిక కామ్య కర్మలకై బ్రహ్మదేవుని పగట సమయమున పలు విధమైన దేహములు పొందుదురు అనమాట. అంటే మనం చేసే కర్మల్ని బట్టి మన దేహాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం కూడా బ్రహ్మదేవుడిలాగా ఒక్కసారే జన్మిస్తామని కాదు, మనం మళ్ళీ జన్మిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి లైఫ్ స్పాన్ చాలా తక్కువ కదా బ్రహ్మదేవునితో పోల్చుకుంటే. సో అందుకని మనం ఎప్పుడూ జన్మిస్తూనే ఉంటాం అనమాట. బ్రహ్మదేవుని 1000 చతుర్యుగాల్లో మనం చాలా సార్లు జన్మిస్తూ ఉంటాం అనమాట, మన కర్మల ఆధారంగా తీసుకొని. ఇంకా రాత్రి సమయం అవ్వగానే ఇంకా శరీరం లేకుండా మహావిష్ణు శరీరం నందు నిలిచి ఉంటామని చెప్తున్నారు అనమాట. మళ్ళీ వ్యక్తం అవుతాం, మళ్ళా నైట్ అవ్వగానే అలా అవుతుందని చెప్తున్నారు అనమాట. భూత్వా ప్రళీయతే అంటే పగటి పూట వ్యక్తం అవడం, రాత్రి పూట నశించడం అనమాట. చివరికి బ్రహ్మదేవుని జీవితం ముగియగానే వారందరూ నశించి కోట్లాది సంవత్సరాలు అవ్యక్తమందు నిలిచి ఉంటారనమాట. బ్రహ్మదేవునికి 1000 చతుర్యుగాలు ఒక పగలు ఒక రాత్రి కాబట్టి అంతసేపు వాళ్ళు అవ్యక్తమందే నిలిచి ఉంటారని చెప్తున్నారు అనమాట. సో మళ్ళా నెక్స్ట్ యుగం స్టార్ట్ అయినప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళా తిరిగి జన్మించినప్పుడు మళ్ళా వ్యక్తం అవుతారని చెప్తున్నారు. ఆ విధంగా భౌతిక జగత్తు ఈ మాయ చేత బద్దులవుతారని చెప్తున్నారు అనమాట. అందుకనే వివేకవంతులైన మానవులు ఏం చెప్తారు? కృష్ణ చైతన్యానికి వస్తారని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే జపం చేసుకొని భగవంతుని నామరూప గుణ లీలల గురించి వింటూ జపిస్తూ స్మరిస్తూ ఉంటారని చెప్తున్నారు. ఆ మహామంత్రం జపించి భక్తియుక్త సేవ చేసే మానవ జన్మ నుంచి అంటే మానవ జన్మని పూర్తిగా ఉపయోగించుకోవడం అంటే కృష్ణ చైతన్యం చేయడం అని అర్థం అనమాట. అంటే మన మానవ జన్మ లక్ష్యం ఏంటి? జీవేరే స్వరూపై కృష్ణేరే నిత్య సేవ హై. మోక్ష గోలోక్ బృందావనంకి వెళ్ళడానికి, భగవద్భక్తిలో ఉండడానికి. అదే సో మనకి భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని చేరుకునే మార్గాన్ని సుగమం చేసుకోవడం మానవ జన్మ లక్ష్యం అన్నమాట. దాన్ని మనం మానవ జన్మ లక్ష్యాన్ని వేరేగా తీసుకొని మనం భౌతిక సుఖాలకి ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నిస్తే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం అన్నమాట. మనం చేసే కర్మల ఆధారంగా మనం మంచి కర్మలు చేసుకుంటే ఊర్ధ్వ లోకాలకు వెళ్తాం, చెడు కర్మలు చేసుకుంటే కింద లోకాలకు వెళ్తాం. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఇంకా బయటికి వచ్చే ఛాన్సే ఉండదన్నమాట. ఇది టెంపరీ అని మనకు తెలియదు, మనం ఇదే పర్మనెంట్ అనుకొని మనం అదే చేసుకుంటూ ఉంటాం. కానీ అత్యంత
సులభమైన మార్గం భగవంతుని చేరుకోవడానికి భక్తి యోగా అని ప్రభుపాదుల వారు చాలా చాలా చాలాసార్లు చెప్పారు. సో పునర్జన్మలు గురి కాకుండా శాశ్వత ఆనందం పొందగలుగుతారని చెప్తున్నారు అన్నమాట. ఈ జీవితం నందే దివ్యమైన కృష్ణలోకమును చేరి, సో భక్తియుక్త సేవ చేసే వాళ్ళకి ఈ జీవితం నందే దివ్యమైన కృష్ణలోకంని చేరే అవకాశం ఉంటుందని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ శ్లోక చూద్దామా, ఇది క్లియర్ గానే ఉందా? ఎస్ మాతాజీ చూద్దాం. మాతాజీ, బ్రహ్మ జీవిత కాలం అంటే విష్ణువు ఊపిరి పీల్చి విడిచిపెట్టే కాలం మాతాజీ. ఒక అవును, శ్వాస ఒక తీసుకొని శ్వాస. విడిచిపెట్టి. అవును, పగలు రాత్రి కలిపి మొత్తం అదే. ఓకే. 8.20 డిసైడ్ చేసుకుందాం. పరస్తస్మాత్తు భావోన్యో తస్మాత్ భావో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః సనాతనః యః స సర్వేషు భూతేషు సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. నశ్యత్సు న వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యో పరస్తస్మాత్ భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. నశ్యత్సు న వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యో పరస్తస్మాత్ భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. నశ్యత్సు న వినశ్యతి. ఉషా మాతాజీ, మీరు శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరస్తస్మాత్తు భావో నో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యతు స న వినశ్యతి. సరిపోయిందా మాతాజీ? నశ్యత్సు న వినశ్యతి మాతాజీ. న వినశ్యతి, నశ్యత్సు న వినశ్యతి. హరి బోల్ మాతాజీ. శోభ మాతాజీ, మీరు కూడా శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ధన్యవాదాలు మాతాజీ. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ. కళావతి మాతాజీ, మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. పరస్తస్మాతు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్మనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు ఆ ఫస్ట్ లైన్ లో రెండు దగ్గరలో అవ్యక్త వస్తుంది కదా మాతాజీ. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో 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 వ్యక్తా సనాతనః. అదే రెండు దగ్గరలో అవ్యక్త అని వస్తుంది. ఓకే మాతాజీ. ఓకే. అవ్యక్తో వ్యక్త ప్రభు, ఒకటి అవ్యక్తో ఒకటి వ్యక్త. అవ్యక్త అవ్యక్తాత్ భావోన్యో అవ్యక్తో. దీనిలో రెండు అవ్యక్త అని ఉంది మాతాజీ. అవ్యక్త అని ఉందా? అయితే అదే కరెక్ట్ ఉంటుంది, బుక్ లో అలానే ఉందా ప్రభు? అవ్యక్తమైంది కలిపి ఉన్నది మాతాజీ. అవ్యక్తో అంటే ఓ అవ్యక్తో, వ్యక్త అంటే అవ్యక్త అవ్యక్త. అవ్యక్తో అవ్యక్త కరెక్ట్ ప్రభు. అవ్యక్త రెండు దగ్గర అవ్యక్త ఉంది మాతాజీ. అవ్యక్త అంటే అన్మానిఫెస్ట్, అవ్యక్తాత్ అంటే టు ద అన్మానిఫెస్ట్. రెండు అవ్యక్త కరెక్ట్. అంటే కలిపి ఉంది కాబట్టి అవ్యక్తో వ్యక్త అని వచ్చింది మాతాజీ. అవును, కరెక్ట్ మాతాజీ. సంధ్య మాతాజీ, మీరు కూడా
మీరు శ్లోక చదువుతారా, అనువాదం చదువుతారా? అనువాదం చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. శ్రీ ఈ వ్యక్తావ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరి యొక్క అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తం నశించినను అది మాత్రం యథాతథంగా నిలిచి ఉండను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి. సరే మాతాజీ. శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక శక్తి దివ్యమును శాశ్వతమును అయి ఉన్నది. బ్రహ్మదేవుని పగటి సమయమునందు వ్యక్తమై అతని రాత్రి సమయమున నశించు భౌతిక జగత్తు యందలి మార్పులకు అది అతీతమై ఉండును. శ్రీకృష్ణుని ఉన్నత శక్తి భౌతిక జగత్తు యందలి మార్పులకు అది అతీతమైనది. శ్రీకృష్ణుని ఉన్నత శక్తి భౌతిక ప్రకృతి గుణమునకు పూర్తిగా వ్యతిరేకమై ఉన్నది. ఉన్నత మరియు న్యూన ప్రకృతులు ఇది వరకే సప్తమ అధ్యాయము వివరించబడినది. జై మాతాజీ. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే పరస్తస్మాత్తు భావోన్యు అంటే ఇంకా వేరే లోకం కూడా ఒకటి ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి బ్రహ్మ గురించి, మనకి మెటీరియల్ వరల్డ్ గురించి, భౌతిక జగత్తు గురించి చెప్పారు కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక లోకానికి పైన ఇంకో లోకం ఉందని చెప్తున్నారు అనమాట. అది ఎప్పుడు సృష్టించబడదని చెప్తున్నారు. వ్యక్తం అవ్యక్తం అవ్వని చెప్తున్నారు అనమాట. అండ్ ఎప్పుడు నశించదని చెప్తున్నారు అనమాట. అది ఎప్పటికీ ఎటర్నల్ గా ఉండే ఆధ్యాత్మిక లోకం, స్పిరిచువల్ వరల్డ్ ఎటర్నల్ అంటారు కదా, అది నిత్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక లోకం ఎప్పటికీ ఉంటుంది. దానికి సృష్టి అనేది ఉండదు, నశించడం అనేది ఉండదు అనమాట. అది వైకుంఠ లోకాలు, గోలోక బృందావనం, ఈ రెండు స్పిరిచువల్ వరల్డ్స్ అనమాట. మనకి 3 వంతులు వైకుంఠ లోకాలు ఉంటాయి, 1 వంతు మాత్రమే భౌతిక ప్రపంచం అనేది ఉంటుందన్నమాట. మొత్తం వరల్డ్ తీసుకుంటే అది ఎప్పుడు నాశనం అనేది అవ్వదని చెప్తున్నారు అనమాట. అంటే అక్కడ శత్రుత్వం ఉండదు, ఇంకా మనుషులు నెక్స్ట్ చెప్తారనమాట అక్కడ ఎలా ఉంటుంది అనేది చెప్తారు. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ దానికి అవ్యక్తం ఉండదు, మేనిఫెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అన్నిటికీ అతీతమైనది, శాశ్వతమైనది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకి ఎలా అయితే ఈ మెటీరియల్ వరల్డ్ వ్యక్తం అవుతూ అవ్యక్తం అవుతూ ఉంటుందో అలానే మనకి స్పిరిచువల్ వరల్డ్ అనేది దానికి భిన్నంగా అవ్యక్త స్టేట్ లోనే ఎప్పుడు ఉంటుంది అనమాట. అంటే వ్యక్త స్టేట్ లోనే ఎప్పుడు ఉంటుంది అనమాట. అంటే ఎప్పటికీ అవ్యక్తం అనేది అవ్వదన్నమాట. అది పర్మనెంట్ గా ఉంటుంది, నాశనం అవ్వకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఈ భౌతిక జగత్తులో ఏమవుతుందంటే ఎప్పుడు నాశనం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ అది ఎప్పుడు యథాతథంగా నిలిచే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నా సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి, ఎప్పటికీ నాశనం అనేది ఉండదన్నమాట. వినశ్యతి అనేది అసలు ఉండనే ఉండదు, యథాతథంగా ఎలా ఉందో అలానే నిలిచి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అది ఆధ్యాత్మిక ప్రపంచం అని చెప్తున్నారు. అది ఇంకా దివ్యమైనది, శాశ్వతమైనది అని చెప్తున్నారు అనమాట. ట్రాన్సెండెంటల్, పర్మనెంట్ రెండు చెప్తున్నారు ఇక్కడ. సో ఆ రెండు మనకి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్తున్నారు అనమాట. ఎలా అయితే మనకి ఈ డిఫరెన్స్ చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. బ్రహ్మదేవుని పగటి సమయం అందు వ్యక్తమై రాత్రి సమయం అందు నాశనం అయిపోయే భౌతిక జగత్తు ఎలా అయితే మార్పులు జరుగుతూ ఉంటాయో, ఎలా అయితే సైకిల్లో తిరుగుతూ ఉంటుందో దానికి అతీతమైనది ఆధ్యాత్మిక ప్రపంచం అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందంటే భగవంతుడి ఉన్నత శక్తిచే భౌతిక ప్రకృతి గుణమునకు పూర్తిగా వ్యతిరేకమైనదని చెప్తున్నారు అనమాట. భగవంతుడి ఉన్నత శక్తి వల్ల క్రియేట్ అయింది కాబట్టి అది భౌతికమైన ప్రపంచానికి వ్యతిరేకం అని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి మనకి నాశనం ఉండదు, పర్మనెంట్ గా ఉంటుంది, ఎటర్నల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తారనమాట నెక్స్ట్ శ్లోకాలు, అది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. బ్రహ్మ క్రియేట్ చేసేది భౌతిక లోకము. ఆ భౌతిక లోకం కూడా మహావిష్ణు ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి కోటాను కోట్ల బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయి. ఆ
ఆ బ్రహ్మాండం పుట్టినప్పుడు గర్భోదక సాయి విష్ణు నుంచి ఒక లోటస్ స్ప్రౌట్ అవుతుంది. ఆ లోటస్ నుంచి బ్రహ్మదేవుడు వస్తారు. బ్రహ్మదేవుడు మిగతా సెకండరీ క్రియేషన్ చేస్తారనమాట. ప్రైమరీ క్రియేషన్ భగవంతుడే చేస్తారు. సెకండరీ క్రియేషన్ అంటే ఈ లోకాలు క్రియేట్ చేయడం, లోకాల్లో ఈ 84 లక్షల జీవరాశుల్ని క్రియేట్ చేయడం బ్రహ్మదేవుడు చేస్తారు. అది అవ్యక్తం అవుతుంది, వ్యక్తం అవుతుంది. భూతా భూత్వా ప్రలీయతే అన్నారంటే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. దాని క్యాల్కులేషన్స్ కూడా చెప్పారు. కానీ దానికన్నా భిన్నమైనది బియాండ్ ఒక దివ్యమైన శాశ్వతమైన లోకం ఉన్నది. అది ఆధ్యాత్మిక లోకం అని చెప్తున్నారు అనమాట. దానికి అవ్యక్తం అవ్వదు, అది ఎప్పటికీ అలానే శాశ్వతంగా ఉంటుంది, నాశనం అనేది ఉండదు అని చెప్తున్నారు. ఇది భౌతిక లోకానికి పూర్తిగా వ్యతిరేకమైనదని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది మాది. మాతాజీ ఈ వైకుంఠ లోకం అంటే వీళ్ళు శాశ్వతమైన వైకుంఠ లోకాలంటే మనకి విష్ణుమూర్తి లోకాలు. మన కృష్ణ ఉండేది అంటే మనకి వైకుంఠ లోకాల్లో చాలా లోకాలు ఉంటాయి మాతాజీ. మన భాగవతంలో అన్ని క్లియర్ గా ఉంటాయి. మన భాగవతం చదువుకుంటే అన్ని ఊర్ధ్వలోకాల పైన ఉంటుంది మాతాజీ. ఊర్ధ్వలోకాలు ఉన్నాయి కదా, దానికి పైన ఈ వైకుంఠ లోకాలు ఉంటాయా మాతాజీ? అవును అవును మాతాజీ. ఊర్ధ్వలోకాలకి పైన అంటే వైకుంఠ లోకం అనేది దానికన్నా పైన ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా చాలా ఉంటాయి, వైకుంఠ లోకాలు కూడా చాలా ఉంటాయి మాతాజీ. మన భౌతిక లోకంలోనే కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి. మనం ఉండేది ఒక బ్రహ్మాండంలో. అది కూడా మనం ఎంత మైన్యూట్ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలు మహావిష్ణువు బాడీలీ పోర్స్ నుంచి, ఆ శ్వేత గ్రంథుల నుంచి ఆయన శ్వాస వదిలినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి, శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి కోటాను కోట్లు ఉంటాయి. దాంట్లో ఒక దాంట్లో మనం ఉన్నాం అన్నమాట. సో అలాంటివి ఒక వంతు మాత్రమే అంట అవి. మనకి ఆధ్యాత్మిక లోకం 3 వంతులు ఉంటుందంట. మాతాజీ ఇప్పుడు 14 లోకాలు కలిపి ఒక బ్రహ్మాండం మాతాజీ. అవును ప్రభు, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. అంటే 14 లోకాలు ఇవన్నీ కలిపి ఒక బ్రహ్మాండం మాతాజీ. అవును ప్రభు, అది నేను ఒకసారి చూపిస్తాను మీకు. మీరు చూసే ఉంటారు కదా, గోలోక చాట్ చూసే ఉంటారు కదా. అంటే బ్రహ్మాండం అంటే ఏంటండి? సో ఇది ఒక బ్రహ్మాండం ప్రభు. ఓకే. ఇలాంటివి మనకి కోటాను కోట్ల బ్రహ్మాండాలు మహావిష్ణు బాడీలీ పోర్స్ నుంచి వస్తాయి. దీంట్లో ఈ 14 లోకాలు ఉంటాయి అన్నమాట. ఈ 14 లోకాల్లో ఈ మధ్యలో ఉన్నది భూలోకం, తర్వాత భువర్లోకం, స్వర్గలోకం, ఇంకా మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటారన్నమాట. సత్యలోకం అన్నిటికన్నా టాప్ మోస్ట్ మన భౌతిక జగత్తులో చూస్తే. ఇంకా కింద భూలోకం కింద అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు అన్నమాట. ఈ 7 లోకాలు కింద ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. అలా కోటాను కోట్ల బ్రహ్మాండాల్లో 14 లోకాలు. ప్రతి బ్రహ్మాండంలో ఒక బ్రహ్మదేవుడు ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలో ఈ 14 లోకాలు. ఫస్ట్ ఆయన్ని క్రియేట్ చేస్తారు. ఇవన్నీ అవసరమైనవన్నీ అంటే ప్రైమరీ క్రియేషన్ మహావిష్ణు చేస్తారు, సెకండరీ క్రియేషన్ బ్రహ్మ చేస్తారు అన్నమాట. మాతాజీ ఇప్పుడు ఇది ఈ చార్ట్ PDF లో పెట్టేసి కలర్ ప్రింట్ తీస్తే బాగా వస్తుందా మాతాజీ? అది చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా ప్రభు, చిన్న చిన్నగా వస్తాయి. మీకు కావాలంటే పెద్ద షీట్ లో చేసుకోవచ్చు. అదే A3 షీట్ లో తీసుకుని సరిపోతుంది. ఓకే, అది పెట్టండి మాతాజీ. సరే, PDF లో. మాతాజీ ఇంత విశ్వంలో మనం అసలు అణువు కంటే ఎంతో చిన్నోళ్ళం. అవును అవును మాతాజీ. అవును. ఎయిట్ 8.21 రిసైట్ చేసుకుందాం. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే
యం ప్రాప్యంతే ప్రాప్యంతే తద్ధామ పరమం మమ తద్ధామ పరమం మమ అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ పరమం మమ అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ కళావతి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అవ్యక్తోచర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. నమో భగవతే వాసుదేవాయ. అవ్యక్తోక్షర ఇత్యుక్త స్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నథింగ్ అని ఉంది. ఎవరు మాతాజీ పేరు? సారీ మాతాజీ, అది కొత్తది అలాగా ఈమెయిల్ ఇచ్చాను, అది ఓకే. మార్చుకుంటాను మాతాజీ. పర్వాలేదు మాతాజీ. అనువాదం చదవండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగి రాడో, అదియే నా దివ్యధామము. హరే కృష్ణపురం మాతాజీ. హరి బోల్ మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఒక నిమిషం మాతాజీ. అనువాదం చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్జింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమున పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగి రారో, అదియే నా దివ్యధామము. మాతాజీ. కల్పన మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము బ్రహ్మ సంహిత యందు చింతామణి ధామము అనగా కోరికలన్నీ నెరవేరునట్టి స్థానముగా వర్ణించబడింది. గోలోక బృందావనంగా పిలువబడు శ్రీకృష్ణుని ధామము చింతామణులతో నిర్మితమైన సౌధములతో అలరారుచుండును. అక్కడ కోరినంతనే అన్ని రకములైన భక్ష్యములను ఫలములను సమకూర్చు కల్పవృక్షములు మరియు అక్షయముగా పాలనొసగు సురభి ధేనువులనబడు కామధేనువులు కూడా ఉండును. ఈ ధామమునందు భగవానుడు లక్షల కొలది లక్ష్మీదేవులచే సేవించబడుచుండును. అది దేవుడును మరియు ఆది దేవుడును మరియు సర్వ కారణకారుణుడైన గోవిందునిగా అతడు అక్కడ పిలువబడును. అతడు మధురముగా వేణునాదము చేయుచుండును. అతని దివ్య రూపము సర్వ జగన్మోహనకరమైనది. అతని నేత్రములు పద్మదళముల వలెను, అతని దేహఛాయ నీలమేఘ వర్ణము పోలియుండును. పరమాకర్షుడైన అతని సౌందర్యము వేలాది మన్మధులను అతిశయించినంత మనోహరముగా నుండును. అతడు పీతాంబరమును ధరించి కంఠమున దివ్యమైన పుష్పమాలను, శిరమున నెమలి పింఛమును దాల్చియుండును. ఆధ్యాత్మిక జగత్తునందలి పరమోన్నత లోకమైన తన దివ్యధామము గోలోక బృందావనమును గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇక్కడ సూచన ప్రాయంగా మాత్రమే తెలిపి ఉన్నారు. దాని విస్తృతమైన వివరణము బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. భగవద్ధామమునకు పరమైనది మరొకటి లేదనియు, అదే పరమ గమ్యస్థానము. పురుషాన్న పరం కించిత్ సాకాష్ట సాపరాగతి
అని కఠోపనిషత్తు 1.3.11 నుండి తెలియచున్నది. జీవుడు దాన్ని పొందిన పిమ్మట ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూ తిరిగి రాడు. ఒకే రకమైన లక్షణములు కలిగి ఉన్నందున ఆ శ్రీకృష్ణ దివ్య ధామమునకు మరియు శ్రీకృష్ణునికి ఎట్టి భేదము లేదు. ఈ భూమిపై ఢిల్లీ నగరమునకు ఈశాన్యముగా 90 మైళ్ళ దూరంలో గల బృందావనమునకు ప్రతిరూపము. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపై అవతరించినప్పుడు భారతదేశంలోని మధురా మండలంలోని 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల బృందావనమును ఆ ప్రత్యేక ప్రదేశమునందు క్రీడించి ఉండెను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. అసలు ఎంత అద్భుతంగా ఉంది ఆ వర్ణన. ఇంకా కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాము. మనకి ఎక్కువ టైం లేదు, పర్వాలేదా? రేపు చెప్పుకుందామా మిగతాది? మీ ఇష్టం మాతాజీ, ఇంకొక 5 minutes ఉందిగా చెప్పండి మాతాజీ. మాతాజీ ప్లీజ్, మనం బాగుంది. స్టార్ట్ చేద్దాము. రేపు మిగతాది కంటిన్యూ చేద్దాం. రేపు కూడా నేను వస్తాను కాబట్టి కంటిన్యూషన్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇందాక ఏం చెప్పారు? భౌతిక లోకాని పైన మరో లోకం ఉందని చెప్పారు. అది ఎప్పుడు సృష్టించబడదు, ఎప్పుడు నశించబడదు అని చెప్పారు. అది నిత్యమైన ఆధ్యాత్మిక లోకం అని చెప్తున్నారు. దాని పేరేంటంటే గోలోక బృందావనం, ఇంకా వైకుంఠం అన్నమాట. వైకుంఠ లోకాల్లో కూడా అత్యంత ఉత్తమమైన హైయెస్ట్ ఏంటంటే గోలోక బృందావనం అన్నమాట. అక్కడ వైకుంఠ లోకాలకి గోలోక బృందావనానికి సృష్టించడం, నశించడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. అక్కడ శత్రుత్వం కూడా ఏమి ఉండదని చెప్తున్నారు కృష్ణ. యాక్చువల్ గా దాంట్లో ఎలా ఉంటుంది, బ్రహ్మ సంహితలో చెప్పారని ప్రభుపాదుల వారు మనకి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. బ్రహ్మ సంహితలో మనకి ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి, అందుకని మనకి అంత క్లియర్ గా చెప్పలేదు. మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే బ్రహ్మ సంహితలో మనకి క్లియర్ గా చెప్పారని చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడు దివ్యధామము బ్రహ్మ సంహితలో ఏం చెప్పారు? చింతామణి ప్రకర సద్మసుకల్ప వృక్ష చెప్పారు కదా. మనం ఇంతకుముందు కూడా బ్రహ్మ సంహిత నేర్చుకున్నాము. ఇంకా సర్వకారణ కారణం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గో చెప్పారు మాతాజీ, అందులో ఉంటది మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? ప్రభుజీ మధ్యలో కొంచెం డిస్కనెక్ట్ అయి కనెక్ట్ అయింది. సో కృష్ణుని దివ్యధామము అంటే గోలోక బృందావనం, వైకుంఠాల గురించి కృష్ణుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, అసలు ఆ ధామం ఎలా ఉంటది అనేది మనకి క్లియర్ గా బ్రహ్మ సంహితానందు చెప్పారనమాట. అది అవ్యక్త అంటున్నారు, అవ్యక్త అక్షర అని చెప్తున్నారు అనమాట. అవ్యక్త అక్షర అంటే ఏంటి? వ్యక్తం కానివాడు నాశనం లేను. అవ్యక్త అక్షర ఇత్యుక్తస్ అంటే అలాంటి ఆధ్యాత్మిక ప్రపంచం అవ్యక్తం అంటే దానికి వ్యక్తం అవ్యక్తం అవ్వాల్సిన అవసరం లేదు, అది ఎప్పటికీ ఉంటుంది అనమాట. అంటే మన భౌతికమైన కళ్ళకి కనిపించదు కానీ అది ఎప్పటికీ ఉంటుంది అనమాట. అక్షర అంటే ఇన్ఫాలిబుల్ అంటారు. ఇన్ఫాలిబుల్ అంటే ఎప్పటికీ నశించదు అనమాట. అంటే స్పిరిచువల్ వరల్డ్ లో నాశనం అనేది అసలు ఉండదు అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో నశించడం అనేది ఏది ఉండదు అనమాట. తమాహు పరమాం గతిం అంటున్నారు. అదే పరమాం గతిం అని చెప్తున్నారు. అదే నా సుప్రీం డెస్టినేషన్ అని చెప్తున్నారు అనమాట. అంటే మనం అక్కడికే వెళ్ళాలి. మనం ఈ మానవ జన్మ తీసుకున్న సార్థకం అవ్వాలి. మన లక్ష్యం ఏంటంటే మనం భగవంతుని చేరుకోవడం అన్నమాట. సో ఈ భగవంతుని చేరుకోవడం అంటే వైకుంఠ లోకాలు, గోలోక బృందావనానికి వెళ్ళిపోవడం అన్నమాట. అదే మనకి ఎటర్నల్ డెస్టినేషన్, అదే మనకి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది.
అక్కడి నుంచి మనం మళ్ళా కిందకి పడిపోమన్నమాట. కానీ ఈ భూప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్ లో ఎక్కడికి వెళ్ళినా మళ్ళా కిందకి పైకి తిరుగుతూ ఉంటాం మన కర్మలను అనుసారంగా చేసుకొని. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే మళ్ళా మనం భౌతిక ప్రపంచానికి వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట, అవసరం అనేది ఉండదన్నమాట. సో మెటీరియల్, ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఇది చెప్తారు కదా, జనరల్ గా మనం భౌతిక ప్రపంచంలో చూసుకున్నా కూడా నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అది పర్మనెంట్ గా ఉంటుంది, ప్రైవేట్ జాబ్ అయితే మధ్యలో ఎప్పుడైనా తీసేస్తారు, అలాంటివి విన్నామా మనం? వింటూ ఉంటాం కదా. అవును అంటే మాతాజీ. టెంపరీ ఈ అవును మాతాజీ. టెంపరీ మెటీరియల్ వల్లనే మనం పర్మనెంట్ కోసం ఆలోచిస్తుంటాం అనమాట. ఇప్పుడు అద్దె ఇల్లు ఉందనుకోండి మనకి, లేదు ఈ అద్దె ఇల్లు ఎన్ని రోజులని తిరుగుతూ ఉంటాం, మనకి సొంత ఇల్లు పర్మనెంట్ గా ఉండే ఒక ఇల్లు కావాలని అనుకుంటూ ఉంటామా? Yes, అవును మాతాజీ. మాతాజీ. సో మనం అవును ఉండే మాతాజీ. ఇల్లు, మనం చేసే ఉద్యోగం ఇలాంటివి మనం పర్మనెంట్ గా ఎందుకు కావాలనుకుంటున్నామంటే మనం ఎప్పటికీ ఉండే ఎటర్నల్ అన్నమాట, మనం పర్మనెంట్ గా ఉండే జీవులం కాబట్టి మనకి పర్మనెంట్ అనే దాంట్లో ఆనందం అనేది ఉంటుంది అనమాట. టెంపరీలో ఆనందం ఉండదు. అంటే మనకి చనిపోవాలని ఉంటుందా? ఎవరికి ఉండదు మాతాజీ. ఉండదు అంటే మాతాజీ. మనకి నచ్చదు కూడా కదా. మనం ఈ కొన్ని రోజులే ఉంటాం, మన తర్వాత చనిపోతాం అంటే మనకి నచ్చదు. ఎందుకంటే మనకి పర్మనెంట్ గా ఉండాలంటుంది. ఎందుకంటే మనం ఎటర్నల్ బీయింగ్స్ కాబట్టి, మనం ఎప్పటికీ శాశ్వత జీవులం కాబట్టి, మన ఆత్మలు కాబట్టి మనకి ఎప్పుడు ఆ శాశ్వతం మీద అట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మన నేచరే అది, శాశ్వతంగా ఉంటాం, మనం భగవంతుడి సేవ చేస్తూ ఉంటాము, ఆ శాశ్వతంలోనే మనకు ఆనందం అనేది ఉంటుంది అనమాట. అందుకని ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా కూడా మనం శాశ్వతంగా ఏది ఉంటుందా అని చూడడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం శాశ్వతంగా ఉండే వాటిని ఎత్తుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటాం. శాశ్వతం కాకపోయినా సరే మనం వాటి మీద, ఈ గవర్నమెంట్ జాబ్ అయితే మనకి పర్మనెంట్ గా ఉంటుంది, సొంత ఇల్లు అయితే పర్మనెంట్ గా ఉంటుంది, అలాంటి మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి ఆ కోరిక అనేది ఉంటుంది, మనం ఆ, నిత్య జీవులం కాబట్టి ఆ నిత్యం అనే కోరిక అనేది మనకి ఎప్పటికీ ఉంటుంది అనమాట. అందుకే చాలా మంది ఎంతో డబ్బు కూడబెట్టి చివరి క్షణంలో అయినా పర్మనెంట్ హౌస్, ఓన్ హౌస్ కావాలని కట్టుకుంటూ ఉంటారు. అందుకని చాలా మంది మనం చనిపోవడానికి ఇష్టపడం, మనం ఎప్పటికీ జీవించాలని కోరుకుంటాం. ఎందుకంటే అది మన స్వభావం అనమాట, మనం ఎప్పటికీ జీవించే ఉంటాం కాబట్టి దానివల్లే మనం ఎప్పటికీ జీవించాలని భౌతిక ప్రపంచంలోకి వచ్చి అనుకుంటాము. కాకపోతే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనం భక్తి చేసుకొని మన సొంత ధామానికి, మన భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, అక్కడ మనం పర్మనెంట్ గా ఉంటాం అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఇంకేం చెప్తున్నారు, ఎం ప్రాప్య నా నివర్తంతే, ఒకసారి అక్కడికి వెళ్ళారంటే, భగవద్ధామానికి వెళ్ళారంటే నా నివర్తంతే అంటున్నారు. నివర్తంతే అంటే మనం ఎప్పటికీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రామన్నమాట, అక్కడే ఉంటామని చెప్తున్నారు. అలాంటి ధామమే నాది అని చెప్తున్నారు. తద్ధామ పరమం మమ అంటున్నారు. అదే నా సుప్రీం స్పిరిచువల్ అబోర్డ్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ నా నా పరమధామం అది, దానికి వచ్చిన వాళ్ళే ఎప్పటికీ తిరిగి వెళ్ళరు, అది అవ్యక్త అక్షర అని చెప్తున్నారు అనమాట. సో ప్రభుపాద కూడా చెప్తున్నారు, కృష్ణ ఎప్పుడు స్పిరిచువల్ వరల్డ్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇక భగవద్గీతలో కృష్ణ చాలా స్మాల్ హింట్ ఇచ్చారని కూడా చెప్తున్నారు కదా మనకి. ఆయన పర్సనల్ అబోర్డ్ గురించి, ఆయన ధామం గురించి, పరమధామం గురించి, గోలోక వృందావనం గురించి ఆయన కొద్దిగా హింట్ మాత్రమే ఇచ్చారనమాట. ఎక్కువ డిస్క్రిప్షన్ దీంట్లో ఇవ్వలేదు భగవద్గీతలో. 700 శ్లోకాలే ఉన్నాయి కాబట్టి చాలా లిమిటెడ్ గా చెప్తారు. కానీ చాలా చక్కని వివరణ బ్రహ్మ సంహితలో ఉందని చెప్తున్నారు అనమాట. డీటెయిల్డ్ గా మనకి బ్రహ్మ సంహితలో క్లియర్ గా చెప్పారని చెప్తున్నారు అనమాట. అంటే భగవద్గీత మనకి ఫౌండేషనల్ ఫండమెంటల్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది అనమాట భగవద్ధామం గురించి. ఎందుకంటే మనకు తక్కువ శ్లోకాలు ఉన్నాయి కాబట్టి. భాగవతంలో ఈ ఈ భక్తి అనేది చాలా ఎలాబరేట్ గా చెప్పారు, చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ మనకి మిడిల్ 6 చాప్టర్స్ లో మనకి భక్తి అనే దాని గురించి చెప్పారు కాబట్టి చాలా తక్కువ స్కోప్ ఉంది డిస్క్రైబ్ చేయడానికి. కానీ ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి భాగవతంలో క్లియర్ గా ఉంటుందన్నమాట. భక్తి యోగా గురించి, ఇంకా భక్తుల గురించి, భక్తులు ఎలా భక్తి చేసుకున్నారు అనే దాని గురించి కూడా మనకి చాలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తారన్నమాట భక్తుల గురించి. ప్రహ్లాద్ మహారాజ్, ధ్రువ మహారాజ్, నారద ముని, వ్యాసదేవ్, పరీక్షిత్ మహారాజ్, అంబరీష్ మహారాజ్, ఇలా చాలా చాలా గొప్ప గొప్ప భక్తుల గురించి మనకి భాగవతంలో చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తారు. కానీ భగవద్గీతలో మాత్రం మనకి కొంచెం లిమిటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది భగవద్ధామం గురించి. ఇంకా బ్రహ్మ సంహితలో కూడా భగవద్ధామం గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారని మన ప్రభుపాదుల వారు దీని భాష్యంలో కూడా చెప్పారు. సో ఎలా ఉంటుందని చెప్తున్నారంటే, ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి గోలోక ఏవ నివసత్యఖిలాత్మ భూతో గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తున్నారు. అంటే స్పిరిచువల్ వరల్డ్ కంప్లీట్ గా ఎలా ఉంటుందంటే ఆనంద చిన్మయ రసాలో ఉంటుందంట. అంటే ఎటర్నల్ గా, అంటే పర్మనెంట్ ఆనందం అనేది ఉంటుందన్నమాట. రస అంటే ఏంటి?
ఆనందం. ఆనందం. సో రస అంటే ఆ టేస్ట్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు భగవంతునితో రిలేషన్షిప్ లో ఉన్నాం అనుకోండి, ఆనందమే రస అన్నమాట. అంటే మనం భగవంతుడితో ఎన్ని రసాలు ఉంటాయి మనకి? 5 రసాలు మాతాజీ. 5 రసాలు ఉంటాయి. ఏంటవి? మాధుర్య రసము, శాంతరసము, వాత్సల్య రసము, దాస్యరసము, సాంఖ్యరసము, దాస్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. 5 రసాలు ఉంటాయి అన్నమాట మనకి. వాత్సల్య 5 ఉంటాయి. సో 5ట్లో మనం ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒక రసాతో మనం భగవంతునితో రిలేషన్షిప్ అనేది ఫామ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక మామిడికాయ తీసుకున్నాం అనుకో, మామిడి పండు తీసుకున్నాం అనుకోండి, ఆ పండులో మనకి ఏం నచ్చుతుంది? తీపిదనం రసం. నచ్చుతుంది. మాధుర్యం. రస మాధుర్యం. ఉంటుంది కదా, ఆ రసాలో మనకి టేస్ట్ ఉంటది అనమాట. సో ఆ రసాలో టేస్ట్ ఉంటది, అది మనకి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అలానే మనకి భగవంతుడితో రిలేషన్షిప్ ఎలా ఆనందం ఇస్తుందంటే, ఏదో ఒక రసాలో మనం ఆయనతో రిలేషన్షిప్ ఫామ్ చేసుకుంటే ఆ టేస్ట్, ఆ రసం అనేది మనకి బాగా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ రిలేషన్షిప్స్ కి డిఫరెంట్ రసాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు తల్లి ప్రేమ ఉందనుకోండి, అది డిఫరెంట్ గా ఉంటుంది. ఫాదర్ తో అయితే తండ్రితో వేరే డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ అయితే డిఫరెంట్ రిలేషన్షిప్, డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ రసా ఉంటుంది. అదే స్నేహితులతో అయితే అది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ప్రతి రసానికి ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. స్పిరిచువల్ వరల్డ్ లో కూడా, ఆధ్యాత్మిక లోకంలో కూడా ఇవన్నీ స్పిరిచువల్ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే సాఖ్య రస, వాత్సల్య రస, దాస్య రస, మాధుర్య రస, శాంతి రస, ఈ 5 రసాల్లో మనం భగవంతునితో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అన్నిటికన్నా టాప్ మోస్ట్ ఏంటి ఈ 5 రసాల్లో? భక్తి రసం. మాధుర్య రసం మాతాజీ. మాధుర్య రసం. భక్తి రసం, మాధుర్య రసం. మాధుర్య రసం. ఇవన్నీ భక్తి రసాలే. 5 రసాలు అన్ని భక్తి భావనతోనే ఉంటాయి. కానీ అన్నిటికన్నా టాప్ మోస్ట్ మాధుర్య రస. ఆ మాధుర్య రస రిలేషన్షిప్ లో ఎవరు ఉంటారు? రాధా. బృందావన్ వాసిస్ అన్నమాట. గోపాస్, గోపీస్, రాధారాణి, హైయెస్ట్ రాధారాణి అన్నమాట. సో మనకి ప్రభుపాదుల వారు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మ సంహితలో చింతామణి ధామం గురించి చెప్తారు. అంటే మనకి కోరికలన్నీ నెరవేర్చే స్థానం అని క్లియర్ గా చెప్తారు అనమాట. చింతామణి అంటే తెలుసు కదా మనకి, ఏ కోరిక కోరుకుంటే అది ఇస్తుంది. చింతామణి ధామమే చింతామణి ధామం అంట. సో గోలోక బృందావనంలో భగవంతుని ధామంలో చింతామణులతో నిర్మిస్తారంట. సౌదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చింతామణులతో నిర్మాణం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ ఏది కోరితే అది మనకి కల్పవృక్షాలు ఉంటాయంట. మనం ఏ భక్ష్యాలు కోరితే ఆ ఫలాలు ఇస్తాయంట. అంటే ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడి పళ్ళే కాస్తాయి కదా మనకి భౌతిక ప్రపంచంలో, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం వెళ్ళి వేరే మామిడి పళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అరటి పళ్ళు అడిగినా ఇస్తాయి, లేకపోతే యాపిల్ పళ్ళు అడిగినా ఇస్తాయి అనమాట. అలా కల్పవృక్షాలు అనేవి ఉంటాయి. అంటే ఇంకా నెక్స్ట్ శ్లోకంలో మనకి చెప్తారు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ అలసట ఉండదు, ఎన్వి ఉండదు, ఎన్మిటి ఉండదు, ఇవన్నీ చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏం చెప్పారంటే, భగవంతుడు అవ్యక్త, అక్షర, ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ 2 విషయాలు చెప్పారు. ఆ లోకం పరమాం గతిం అని చెప్తున్నారు, అక్కడికి వెళ్తే మళ్ళా తిరిగి రామని చెప్తున్నారు. తద్ధామ పరమం, అలాంటి పరమధామమే నాది అని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. సో ఇక్కడ భగవంతుడికి లక్షల కొలది లక్ష్మీదేవులు సేవిస్తారని చెప్తున్నారు అనమాట. బ్రహ్మ సంహితలో మనకి చెప్తారు కదా, లక్షలాది మంది లక్ష్మీదేవులు సేవిస్తూ ఉంటారు భగవంతుణ్ణి. ఇంకా కారణమైన ఆ గోవింద అని పిలుస్తారని చెప్తున్నారు. అక్కడ మధురంగా వేణునాదం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆయన దివ్య రూపము చాలా అందంగా, కందర్ప కోటి అంటే కోటాను కోట్ల మన్మధుల్ని కలిపితే ఎంత అందంగా ఉంటారో అంతకన్నా ఎక్కువ అందంగా ఉంటారంట కృష్ణుడు. ఇంకా ఆయన నేత్రాలు పద్మదళాల వల్లే ఉంటాయని చెప్తున్నారు. ఆయన దేహ ఛాయ గురించి చెప్తున్నారు, నీలమేఘ వర్ణంతో ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఆయన పరమాకర్షుడు, ఆయన సౌందర్యము ఇంకా చెప్పారు ముందే. ఇంకా పీతాంబరం ధరించి ఉంటారు, కంఠంలో దివ్యమైన పుష్పమాలలు వేసుకుని ఉంటారు, శరీరం తల మీద నెమలి పింఛం ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఆధ్యాత్మిక జగత్తునందు ఈ పరమోన్నత లోకమైన దివ్యధామము ఏంటంటే గోలోక బృందావనం అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ గా చెప్పారు మనకి. భగవద్గీత, భాగవతంలో ఇంకా బ్రహ్మ సంహితలో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు అన్నమాట. మనం ఇక్కడ అక్కడ ఉన్నటువంటి జీవులన్నీ ఆధ్యాత్మిక జీవులని,
అంటే మనలాగా ఫిజికల్ బాడీ ఉంటుందా మాతాజీ? లేదు ప్రభు, మనం కూడా పర్మనెంట్ ఎటర్నల్ సోల్స్. నిత్య మనం కూడా నిత్యంగా ఉంటాం అన్నమాట. మన ఈ బాడీ తీసుకున్నాం కానీ మనం కూడా నిత్యంగా ఉంటాం. మనం కూడా భగవంతుని స్వరూపాలే. మనం వాళ్ళు ఎలా ఉంటారో మనం అలానే ఉంటాం, కానీ మనం ఇక్కడ కండిషన్ అయి ఉన్నాం అనమాట. మనం ఇక్కడికి పడిపోయాం అనమాట. సో అక్కడ ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది, ఇక్కడ భౌతిక శరీరం ఉంటుంది. భౌతిక శరీరం నశిస్తూ ఉంటుంది అనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి. ఇంకా మనకి ఆరు స్టేజెస్ ఉంటాయి కదా: కౌమారం, వృద్ధాప్యం, యూత్, ఇలా అన్ని స్టేజెస్ అక్కడ ఉండవు అనమాట. అక్కడ ఎప్పటికీ ఎటర్నల్ గా ఉంటారు, ఆధ్యాత్మిక శరీరాలతో ఉంటారు అనమాట. ఫుడ్ ఉంటుంది వాటికి మాకు అక్కడ, నాశనం అనేది ఉండదు. అంటే ఫ్రూట్స్, పాలు అన్ని ఫుడ్ ఉంటుంది మాతాజీ అక్కడ. ఆకలి అనేది ఉండదు అక్కడ, కానీ ఫుడ్ అనేది ఉంటుంది. ఆకలి లేదన్నారని ఫుడ్ తినకుండా ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ అన్ని ఉంటాయి అన్నమాట. సో మనకి ఓకే. పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అని చెప్తారు కదా ప్రభు. అశ్వత్థ మనకి ఈ అశ్వత్థ వృక్షం గురించి చెప్తారు. అది పర్వర్టెడ్ రిఫ్లెక్షన్. మనకి నీటిలో మనం ఏదైతే రివర్స్ లో చూస్తామో మనకి భౌతిక ప్రపంచం అలాంటిది అనమాట. మనం ఇంతకు ముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అక్కడ మనకి భగవంతుడే సుప్రీం కంట్రోలర్ అన్నమాట. కానీ ఎవరైతే ఆ ఎన్వి అనేది వస్తుందో, ఆ ఎన్వి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా కంట్రోలింగ్, కృష్ణుడైనా ఏంటి అన్ని చేసేది, మనం కూడా చేయొచ్చు అని అనిపిస్తుంది అనమాట. సో దానికోసమని ఇప్పుడు మనకి ఒక చిన్న పాప ఉంటుంది, 4-5 years పాప. వాళ్ళ అమ్మ చక్కగా వంట చేస్తుంటే నేను కూడా వంట చేస్తా అని గొడవ చేస్తే ఏం చేస్తుంది వాళ్ళమ్మ? వదిలేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఉమ్. సో మనకి బొమ్మలు ఇచ్చి, ఆ బొమ్మలు వంట సామాన్లు ఏవైతే ఉంటే చిన్న చిన్నవి వాటితో చేసి ఇవ్వమని చెప్తే తను తీసుకొని వెళ్ళిపోతుంది. లేకపోతే తను చేయగలదా వంట? చేతులు కాల్చుకుంటుంది, ఆ నాలెడ్జ్ అనేది ఉండదు కదా. సో తనకి చేత కానిది, కేపబిలిటీ లేనిది చేయాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ ఎలా అయితే తనకి ఆట వస్తువులు ఇచ్చి చేసుకోమంటుందో, అలానే మన కోసం భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేసి, మీరు ఇక్కడ కంట్రోలర్షిప్ మెంటాలిటీలోకి వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ కోరిక తీర్చుకొని మీరు మళ్ళా నా దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటూ ఉంటారు అనమాట. ఆయన ఎప్పుడు ఆ సపరేషన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారంట. కానీ మనం మర్చిపోయాం. మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి మనం ఆ ప్రేమ అనేది మనకి ఇంటర్నల్ గా ఉంది, కానీ అది డార్మెంట్ గా ఉంటుంది అనమాట. దాన్ని బయటికి తీయాలంటే మనం భక్తి చేసుకోవాలి. మనకు అప్పుడు మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మనకి నిజంగా ఆనందం అనేది దేంట్లో ఉంటుంది? ఇప్పుడు ఆ చిన్న పాప వంట చేస్తే ఆనందం ఉంటుందా? ఎక్కడో దగ్గర కాల్చుకుంటుంది, అది అన్ని పాడైపోతాయి, తను ఇబ్బంది పడుతుంది, అందరినీ ఇబ్బంది పడుతుంది, అవునా కాదా? ఎస్ మాతాజీ. సో అలానే మనం కూడా చేయలేని పని మనం కూడా కంట్రోలర్షిప్ మెంటాలిటీ ఉంది. అది మన స్వభావం కాదు, మన కేపబిలిటీ కాదు అది. ఇప్పుడు ఎలా అయితే మనం ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అని మనకి ఇప్పుడే తెలుస్తుంది కదా. భగవంతుడు ఇంత ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మిక లోకం, భౌతిక లోకంలో కూడా, మన భౌతిక లోకంలో కూడా కోటాను కోట్ల బ్రహ్మాండాల్లో మన ఇన్సిగ్నిఫికెన్స్ తెలుస్తుంది కదా. మనం భగవంతుడితో పోలిస్తే మనం నీటి బొట్టుతో సమానం అన్నాడు. భగవంతుడు సముద్రం అయితే మనం నీటి బొట్టుతో సమానం అన్నమాట. కానీ నేను కూడా సముద్రం అంత పని చేస్తాను అని అనుకుంటే మనం చేయగలమా? చేయలేం. చేయలేం కదా. సో అందుకనే మనకి ఎలా అయితే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే జైలుకి పంపిస్తారు కదా భౌతిక ప్రపంచంలో కూడా. ఆ జైల్లో ఏం చేస్తారు? జైల్లో వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మంచిగా ఉండాలని జైలుకి పంపిస్తారు. వాళ్ళకి సరైన వసతులు కూడా కల్పిస్తారు కదా. ఫుడ్ పెడతారు, పని చేపిస్తారు, ఇంకా మంచి క్లాసులు చెప్తూ ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఉద్ధరింపబడాలని వాళ్ళు కోరుకుంటారు, అందుకనే జైల్లో పెడతారు కదా. సో ఇది కూడా భౌతిక ప్రపంచం కూడా మనకి జైలు లాంటిది అనమాట. మనం మన తప్పు తెలుసుకొని, మన స్వభావం ఏంటని తెలుసుకొని, మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి తెలుసుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని భగవంతుడి కోరిక కూడా. ఓకే సో మీరు మాతాజీ. అన్నట్టు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా శరీరం ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ ఆకలి అనేది ఉండదు. ఆకలి ఉండదు కదా అని తినకుండా ఉండాల్సిన అవసరం లేదు, అన్ని దొరుకుతాయి అన్నమాట. చక్కగా అన్ని తినచ్చు, అక్కడ ఆనందంగా ఉండొచ్చు, భగవంతుడి సేవ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే మాతాజీ. ఓకే మనం ఇక్కడ క్లోజ్ చేసుకుందాము. మాతాజీ, ఎవరో చాట్ లో మెసేజ్ పంపించారు, అది ఒకసారి చెప్పండి. చనిపోవాలని ఉంది ఏటో. ఒక్క నిమిషం చూస్తాను. మనం అనుకుంటాం మాతాజీ, కానీ మన కర్మల్ని బట్టి భక్తి లేకుండా మనం భగవద్ధామానికి వెళ్ళిపోలేము.
భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లోకం నుంచి విముక్తి కావాలంటే మనకి చనిపోవడం ఒకటే మార్గం కాదు, మనం భక్తి చేసుకోవడం అనేది మార్గం అన్నమాట. భక్తి చేసుకుంటే మనం ఈ చక్రం నుంచి బయటపడిపోతాము. ఆ, అయినా చనిపోతే మళ్ళా మనకి మళ్ళా జన్మ తీసుకుంటాం కదా, మళ్ళా ఈ అదే భౌతిక మ- ప్రపంచంలోనే ఉంటాం, ఇక్కడిక్కడే మనకొచ్చిన తిరుగుతూ ఉంటాం భక్తి చేసుకున్నంత వరకు. మంచి అవకాశం కదా మాతాజీ ఈ జన్మ అనేది అవును. భక్తి చేసుకోవడానికి. సో మన ఇష్టం వచ్చినట్టు మనం క్లోజ్ చేసుకోకూడదు. ఎంతవరకు అయితే ఇచ్చారో ఓకే. భగవంతుడు అంతవరకు మనం ఉండాలి, ఆ భక్తిని ఇంకా చేసుకుంటూ ఉండాలి. మాతాజీ కూడా బాగుంది. అదే అంటున్నారు, మనం అదే చనిపోయి విముక్తి కావాలంటున్నారు. చనిపోయి ఇక్కడే ఉండాలని కాదు మాతాజీ ఈ ఈ చెప్పేది. ఈ తను ఈ కూడా చెప్పేది అదే. అధ్యాయంలో కాదు మాతాజీ, ఈ అధ్యాయంలో కూడా చెప్తారు ఒక శ్లోకంలో, ఎవరైతే నిజ భక్తులు ఉంటారో వాళ్ళు వైకుంఠ ధామాన్ని గాని ఆ దేన్ని కోరుకోరంట మాతాజీ. అంత అవును. నిజ భక్తులు అయితే అట్లా కోరుకోరు. మనం భక్తి అవును. చేయడం ఒక్కటే మన కర్తవ్యము. ఆ తర్వాత ఇవ్వడం అనేది ఆయన దయ అనే భావంతో ఉండాలి. యాక్చువల్ గా భగవద్భక్తులకి సేవ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు భూలోకంలో ఉన్నారా, స్వర్గలోకంలో ఉన్నారా, లేకపోతే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారా, భౌతిక ప్రపంచంలో ఉన్నారా, ఇవన్నీ సంబంధం ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ సేవలోనే ఆనందం అనేది ఉంటదని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎన్ని కష్టాలు పడ్డారు భౌతికంగా, ఎన్ని కష్టాలు పడినా కూడా ఆయన భక్తి అనేది చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి దాంట్లోనే ఆనందం ఉంది. మనకు చూడటానికి ఈయన ఇంత పెద్ద ఆయన ఇన్ని దేశాలు వెళ్ళి 40 రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళి ఇంత ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నాం, కానీ ఆయన ఆనందంగానే ఉంటారు. ఆయన భౌతికంగా చూడరు అనమాట, ఆధ్యాత్మిక ఆనందంలో ఎప్పుడు ఉంటారు, భగవంతుని సేవలో ఉంటారు అనమాట. సో అలాంటి స్టేజ్ కి రావాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. భక్తి అనేది ఏంటి అని తెలియాలి. ఆ రస అనేది మనకి, ఆ టేస్ట్ అనేది దొరకాలన్నమాట. అది తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడు ఎవరైనా గులాబ్ జామున్ ఫస్ట్ టైం ఎవరైనా తింటున్నారు అనుకోండి, అది తినే వరకు వాళ్ళకి తెలుస్తుందా రుచిగా ఉంటుందని? తెలియదు కదా. ఫస్ట్ టైం, ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు, కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేస్తున్నారంటే అది తినే వరకు వాళ్ళకి ఆ రుచి అనేది తెలియదు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో అట్లనే మనకి కూడా భక్తి మనం వినడం వల్ల కాదు, మనం ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకి ఆ ఆనందం అనేది తెలుస్తుంది అనమాట. లేకపోతే ఇప్పుడు చాలా మంది భక్తులు కాని వాళ్ళని మనం ఎవరైనా పిలిచి రోజు భగవద్గీత వినండి, రోజు పొద్దున్నే ఈ క్లాస్ ఉంటుందంటే వాళ్ళు వస్తారా? వాళ్ళకి ఆ రుచి తెలియదు. ఇప్పుడు మీ అందరూ వస్తున్నారు కాబట్టి మీకు ఆ రుచి తెలిసింది కాబట్టి మీరు అందరూ రెగ్యులర్ గా వస్తున్నారు, సిన్సియర్ గా చదువుకుంటున్నాం మనందరం. కానీ మిగతా ఎవరైనా ఈ భగవద్గీత తెలియని వాళ్ళకి ఎవరికైనా వెళ్ళి చెప్తే ఇదేంటి ఇంత పిచ్చోళ్ళు పొద్దున్నే గంట వేస్ట్ చేసుకుంటున్నారు అనుకుంటారు. నవ్వుతారు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళకి ఆ రుచి తెలియదు అనమాట. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం ఈ రోజు క్లోజ్ చేసుకుందాం. సారీ 15 మినిట్స్ డిలే అయింది ఈ రోజు. వేరే క్వశ్చన్ మాతాజీ, ఎగ్జామ్ లో క్వశ్చన్ ఆత్మ ఏంటి మాతాజీ? నా చిన్న క్వశ్చన్ మాతాజీ, ఎగ్జామ్ రాస్తున్నాం, దాంట్లో కొంచెం 2 క్వశ్చన్లు కావాలి. ఆత్మ మరియు చైతన్యానికి మధ్య గల సంబంధం ఏమిటి? ఉదాహరణ రాయమన్నారు. ఆత్మ ఆత్మ శరీరాన్ని మరియు చైతన్యం.